I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. ఈరోజు మనం దేవుని యొద్ద నేర్చుకొనుట అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో వినండి, గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు మారాలి. మీ నామానికి మహిమకరంగా ఉన్నతంగా ఫలించే జీవితాలు జీవించాలి. అలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. బైబిల్లో చూసినట్లయితే 1 తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరము. ఈ వాక్యం ముందుగా నేను ఎందుకు గుర్తు చేస్తానంటే, ఇక్కడ ఒక సమస్య ఉంది. సంఘం బయట ఉన్నవాళ్ళు లోకానుసారంగా ఆలోచిస్తూ లోక విషయాల మీద దృష్టి ఉంచి వాటి కోసమే జీవిస్తున్నారు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు పరలోకం ఎప్పుడు వెళ్దామని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఒక సమస్య ఉంది. దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరము. భూమి మీద మనం ఎందుకున్నామంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. భూమి మీద చాలా సమస్యలు ఉన్నాయి. అనేక మంది బంధకాల్లో ఉన్నారు, అనేక మంది నరకానికి పోతున్నారు, ఊబిలో ఉన్నారు. ఇన్ని సమస్యల మధ్య భూమి మీద దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు? ఆ సమస్యలకి పరిష్కారం నీ దగ్గర ఉంది. నువ్వు దేవుని మాట విను, నువ్వు దేవుని వద్ద నేర్చుకో, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. నువ్వు అనేక మందిని బంధకాల నుంచి బయటకు తీసుకొస్తావు. మనం భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరలోకం వెళ్ళాలి, ఖాళీగా కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే, చాలామంది క్రైస్తవులకి ఫాల్స్ ఐడెంటిటీ, అన్వర్ది మైండ్ సెట్స్. నేను ఎందుకు పనికిరాను, దేవా నేను పనికిరాని వాడిని, ఈ విషయాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను పనికిరాను అని చెప్తా ఉంటారు. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడో తెలుసా? తప్పిపోయిన కుమారుడు ఉపమానం చూడండి, ప్రాడిగల్ సన్. అది మనందరి గురించి దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? అదంతా మన గురించే. తప్పిపోయిన కుమారుడు తను తప్పు చేసి జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు. ఆర్థికంగా అన్ని రకాలుగా దెబ్బతిన్నాడు. ఆయన జీవితం సర్వనాశనం అయిపోయింది. ఆయన్ని పట్టించుకునేవారు ఎవరూ లేరు. ఆయన జీవితం బాగుపడే ప్రసక్తే లేదు. అది మనందరి గురించి. ఆయన వచ్చి అంటాడు, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి భాగ్యుణ్ణి కాదు, నన్ను పనివారిలో ఒకరిగా చేసుకో, నేను పనికిరాను. అన్వర్ది మైండ్ సెట్స్ అనమాట. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీరు పనివాళ్ళేంటి, మీరు నా కుమారులు. మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఈ లోకంలో ఇష్టానుసారంగా ఉండి అన్ని సమస్యల్లోకి వెళ్ళిపోయారు. నా యొద్దకు రండి, మీరు నా కుమారులు, నేను మీకు మొత్తం తిరిగిస్తాను. నా యొద్దకు రండి. ఆ తప్పిపోయిన కుమారుణ్ణి కొత్త చెప్పులు తొడిగించి లోపలికి తీసుకెళ్తారు. చెప్పులు వేసుకుని తండ్రి ఇంట్లోకి ఎవరు వెళ్తారో తెలుసా? కుమారులు వెళ్తారు. మంచి వస్త్రాలు ధరింపచేస్తారు. నీతి అనే వస్త్రాన్ని దేవుడు మనకి ధరింపచేశారు. చేతికి ఉంగరం పెడతారు, అధికారానికి గుర్తు. దేవుడు మనతో డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, మీ ఆలోచన మార్చుకోండి. నేను పనికిరాను, దేవా నేను పనికిరాను. మారు మనసు పొంది 20 సంవత్సరాలు అవుతుంది. పరిచర్య చేస్తూ 15-20 సంవత్సరాలు అవుతుంది. మళ్ళా నేను పనికిరాను, దేవా నేను ఎందుకు పనికిరాను. ఇక జీవితాంతం పనికిరాను అనుకుంటా మనం మంచిగా ఉన్నాం, బాగా తగ్గించుకుని ఉన్నాం, బాగా డ్రామా జరిగింది, పరలోకి వెళ్తామేమో ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు కాదు నువ్వు ఉన్నది. యేసు ప్రభు తను నమ్మిన యూదులతో అంటారు, నిజముగా నా వాక్యమందు మీరు నిలిచి ఉన్నట్లయితే సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటా సత్యం? దేవుడు అంటున్నారు, మీరు పనివాళ్ళు కాదు, మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు కాదు. మీకోసం నేను ప్రాణం పెట్టాను, మిమ్మల్ని విడిపించడానికి నేను ఆఖరి రక్తబొట్టు వరకు చిందించాను. మీ అవమానాన్ని నేను పడ్డాను. నేను అంత వెల చెల్లిస్తే పనికిరాని వాళ్ళం అని చెప్పి జీవితం మొత్తం గడిపేస్తారంటే మీరేం చేస్తున్నారు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీరు పనికిరాని వాళ్ళు కాదు, మీరు పనివాళ్ళు కాదు, మీరు నా కుమారులు. మీ జీవితాన్ని మీరు పాడు చేసుకున్నా, నాశనం చేసుకున్నా, మీరు ఎన్ని బంధకాల్లో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎంత ఊబిలో ఉన్నా, ఆర్థికంగా చితికిపోయినా నా దగ్గరికి రండి.
నా దగ్గరికి వచ్చి నా యొద్ద నేర్చుకోండి, మీరు నా కుమారులు, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం దేవుని కుమారులం. అంత గొప్ప భాగ్యం దేవుడిచ్చాడు. సంఘంలో ఈ ఫాల్స్ ఐడెంటిటీ, అన్వర్ది, నేను పనికిరాను అనే మనస్తత్వం ఉంది. పనికొచ్చే వాళ్ళలా దేవుడు మనల్ని చేశాడు. మనల్ని పనికొచ్చే వారిలా చేయటం కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. అపవాది బంధకాల నుంచి విడిపించాడు, ఊబి నుంచి విడిపించాడు. దేవునికి ఏదైతే ఉందో మనం క్రీస్తుతో సహవారసులం. మనం దేవుణ్ణి బట్టి గర్వపడాలి, దేవుణ్ణి బట్టి అతిశయించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అంతేగాని పనికిరాని వాడిని అని చెప్పి జీవితం మొత్తం గడిపేయడానికి కాదు. ఈ సత్యము మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ సత్యము మిమ్మల్ని ఊబి నుంచి బయటికి తీసుకొస్తుంది. ఈ సత్యము మీ పరిస్థితులు మొత్తాన్ని మార్చేస్తుంది. ఈ ఒక్కదాని వల్ల వీళ్ళకేంటంటే ఇంకా నమ్మకం ఉండదు. అన్బిలీఫ్ మైండ్ సెట్ అనమాట. నమ్మకం ఉండదు. ఎవరన్నా ప్రార్థన చేస్తే ఏదన్నా జరుగుద్దేమో, దేవుడు ఏమైనా కరుణిస్తాడేమో, నేను పనికిరాని వాడిని అంటే ఇట్లా ఉంటారు. పావర్టీ మైండ్ సెట్. సత్యం తెలియదు వీళ్ళకి. అలా ఊబిలో కూరుకుపోయి సమస్యల్లో అలా జీవిస్తూ ఉంటారు. ఎప్పుడు పరలోకం వెళ్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు కాదు, మీరు జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం వింటున్న మీరెవరైనా ఏ స్థితిలో ఉన్నా, ఏ ఊబిలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ మారుమూల ఉన్నా, ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీ దగ్గర ఏమీ లేకపోయినా, సమస్తము మీరు కోల్పోయినా, దేవుడు ఏమంటున్నారు తెలుసా? మీరు పనికిరాని వాళ్ళు కాదు, మీరు దాసులు కాదు, మీరు పనివాళ్ళు కాదు, మీరు నా కుమారులు. మన తండ్రి ఎవరో తెలుసా? రాజులకు రాజు, సమస్త సృష్టిని పరిపాలిస్తున్న దేవుడు మన తండ్రి. ఎందరైతే ఆయన అంగీకరించారో వాళ్ళందరూ దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇచ్చారు. మనం దేవుని పిల్లలం. రాజులకు రాజు మనం తండ్రి. ఆయన అంటున్నాడు, రండి, మీరు కోల్పోయింది సమస్తం నేను మీకు తిరిగిస్తాను. మొత్తం మీ జీవితం, మీ పరిస్థితి, మీ ఆలోచన మారిపోతుంది. మనం దేవుని వద్దకు వచ్చి నేర్చుకోవాలి. చాలామంది దేవుని దగ్గరకు వస్తారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. వస్తారు, వచ్చి అక్కడితో వదిలేస్తున్నారు. ఈ వాక్యం సరిగ్గా వినండి, మొత్తం మీ జీవితం మారిపోతుంది. తర్వాత ఏముంటుందంటే, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎందుకంటే దేవుని వాక్యంలో సత్యం ఉంది. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం మీరు ఈరోజు తెలుసుకుంటారు, అన్ని బంధకాలను జయించుకుని బయటకు వస్తారు. మీరు సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది, తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. తన పనిలో నైపుణ్యం ఉన్నవారు, తన పనిలో ఎక్స్పర్ట్ ఎక్కడుంటారంట? అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుట నిలుస్తారు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకోవాలి. దేవుడు సమస్త సృష్టిని సృజించిన దేవుడు మనకి నేర్పిస్తాడు. మనం నేర్చుకోవాలి. దాని గురించి మీకు బైబిల్లో ఒక ఉదాహరణ చెప్తున్నాను. దావీదు అభిషేకించబడ్డ వ్యక్తి. దేవుడు దావీదుని అభిషేకించాడు. సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించాడు. అభిషేకిస్తే అన్నీ అయిపోతాయా? అవవు. అభిషేకించిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. దేవుడు నేర్పిస్తాడు. నేర్చుకుంటేనే భూమి మీద మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం. ఈ మాట అందరూ వినండి. దైవజనులు చాలామంది ఈ మాట వినాలి. విశ్వాసులు చాలామంది ఈ మాట వినాలి. మనం నేర్చుకుంటేనే భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. మనం నేర్చుకోకుండా ఏ పని అవ్వదు. ఇప్పుడున్న వాక్యం దావీదు జీవితంలో ఎలా నెరవేరిందో మీకు చెప్తాను చూడండి. తన పనిలో నిపుణత గలవారు అంట, అల్పులైన వారి ఎదుట కాకుండా రాజుల ఎదుట నిలుస్తారంట. దావీదు ఎవరు? గొర్రెలను కాచుకునే వ్యక్తి. మారుమూల ఎక్కడో ఒక పల్లెటూరులో జీవిస్తున్నాడు. ఆయన గురించి ఎవరికీ తెలియదు. దేవుడు ఆయన్ని అభిషేకించాడు. మరి ఎలా ఆయన రాజు దగ్గరికి వెళ్తాడు? రాజు అయిన సౌలుకు ఒక సమస్య వస్తుంది. ఆయన దురాత్మ పట్టి పీడిస్తుంది. పట్టి పీడిస్తున్నప్పుడు ఎవరో ఒక సలహా ఇస్తారు. మీకు చదివినిపిస్తాను. 1 సమూయేలు 16వ అధ్యాయం 18-19 వచనాలు. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారుల్లో ఒకని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా సౌలు యెషయి యొద్దకు దూతలను పంపి
గొర్రెల యొద్ద ఉన్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. జాగ్రత్తగా వినాలి. దావీదుని దేవుడు అభిషేకించాడు, మనందరికీ తెలుసు. అయితే దావీదు భూమి మీద దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తాడు? అభిషేకంతో అయిపోలేదు, ట్రైనింగ్ ఉంది, నేర్చుకోవాలి. దావీదు ఏం నేర్చుకున్నాడు? దావీదంట చమత్కారముగా వాయింపగలడు. ఆయన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటంలో ఎక్స్పర్ట్ అనమాట. ఆ దేశంలో ఆయనే బాగా ప్లే చేస్తాడు. ఎంత బాగా ప్లే చేస్తాడంటే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తుంటే దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది, దేవుని సన్నిధి ఉంటుంది, సౌలుకి పట్టిన దురాత్మ వదిలిపోతుంది. ఆయన దగ్గర ఆ స్కిల్ ఉంది కాబట్టి, ఆయన దగ్గర ఆ టాలెంట్ ఉంది కాబట్టి, ఎక్కడో గొర్రెలు కాచుకునే వ్యక్తిని రాజుగారు పిలిచి రాజు కోటలోకి తీసుకువెళ్తాడు. మీకు అర్థమైందా? అభిషేకం ఉంది, అభిషేకంతో ఇంకా అయిపోలేదు. దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకోవాలి. చాలామంది దైవజనులు దేవుని పిలుపు ఉంది, అభిషేకం ఉంది, పరిస్థితులు మారట్లా, సంఘాలు మారట్లా, ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరొకరు సహాయం చేస్తారు, ఏదో జరుగుద్దని. ఏమీ జరగదు. నీకు అభిషేకం ఉంది కదా. అలాగే చాలామంది విశ్వాసులు ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరొకరు ప్రార్థన చేస్తే ఏదో జరుగుద్దని. దేవుని కాడి ఎత్తుకుని నువ్వు దేవుని యొద్ద నేర్చుకోవాలి. తన పనిలో నిపుణత గలవారు ఎక్కడ ఉంటారంట? అల్పుల ఎదుట కాదు, రాజుల ఎదుట ఉంటారు. దావీదు రాజు దగ్గరికి ఎలా వెళ్ళాడు తెలుసా? ఆయన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించటంలో ఎక్స్పర్ట్ అనమాట. చమత్కారంగా చాలా బాగా వాయిస్తాడు. ఆయనకిలాగా అలా పాట పాడి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు ఆ దేశంలో ఎవరో లేరు. పైగా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఆ విషయం తెలుసుకుంటారు. ఎక్కడో మారుమూల ఉన్న వ్యక్తి రాజు దగ్గరికి వెళ్తాడు. నీ పనిలో నీకు నైపుణ్యం ఉంటే నువ్వు గొప్ప వాళ్ళ వద్ద ఉంటావు. దేవుని పని చాలా గొప్పగా చేయాలి. దైవజనులు నేర్చుకోవాలి. మీకు ఈరోజు నేను చెప్తాను, వినండి, మీకు అర్థమవుతుంది. నేర్చుకోవాలి. మనం దేవుని కాడి ఎత్తుకుని దేవుని మీద నేర్చుకోవాలి. నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు బిజినెస్ అయినా, నువ్వు చేసే వర్క్ ఏదైనా, నీ కుటుంబమైనా, ఏదైనా సరే మనం నేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అప్పుడు మనం ఎవరి దగ్గర ఉంటాం? అల్పుల ఎదుట కాదు, రాజుల ఎదుట ఉంటాం. నీకు అభిషేకం ఉన్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు కంపల్సరీ నేర్చుకోవాలి. నేర్చుకోకపోవటం వల్ల చాలా సంఘాలు అట్లాగే ఉండిపోతున్నాయి. నేర్చుకోకపోవటం వల్ల చాలా కుటుంబాలు సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉండిపోతున్నాయి. మేము చాలా సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నాం. అలా చెప్పమాకండి. నేను నేర్చుకోలేదు అని చెప్పండి, అది కరెక్ట్. మా సంఘం ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంది, అలా చెప్పమాకండి. నేను నేర్చుకోలేదు అని చెప్పండి, అది కరెక్ట్. దావీదు ఇజ్రాయెల్ దేశానికి రాజు ఎలా అవుతాడు? దేవుడు అభిషేకించాడు, రాజు అయిపోయాడు చెప్పమాకండి. దేవుడు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చాడు. దేవుడు దావీదుకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఎలా ట్రైనింగ్ ఇచ్చాడో తెలుసా? సింహం, తను ఒంటరిగా అడవిలో ఉన్నాడు, సింహం వచ్చింది. దావీదు యుద్ధశూరుడు అని చెప్పి ఇప్పుడే మనం చదువుకున్నాం. దాని గడ్డం పట్టుకుని చంపేస్తాడు. ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి? సింహాన్ని, ఎలుగుబంటిని చంపేస్తాడు ఆయన. దావీదుకి దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు, అడవిలోనే ట్రైనింగ్ ఇచ్చాడు. గొల్యాత్ అనే వ్యక్తి పేరు తెలియకముందే ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన సమయం వచ్చింది. ఆయన సమయం వచ్చేసరికి గొల్యాత్ వచ్చాడు బయటికి. గొల్యాతును చూసి యుద్ధం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, యుద్ధ వీరులంతా పారిపోతుంటే దావీదు అంటాడు, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటాడు. ఎందుకని? ఆయన యుద్ధ సూర్యుడు. మీకు చదివినిపిస్తాను చూడండి. మీరు బైబిల్ చదవాలి, మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుడు అభిషేకించాడు, ఆటోమేటిక్గా అయిపోద్ది. ఇలా దేవుడు అభిషేకించాడు, ఆటోమేటిక్గా అయిపోద్దని చాలా సంఘాలు ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోతున్నాయి. చాలా కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుంచి బంధకాల్లోనే ఉంటున్నారు. ఆటోమేటిక్గా అవ్వదు. ఈ వచనం చదవండి. ఈ వచనం మీ జీవితాన్ని మార్చేస్తుంది. 1 సమూయేలు 16వ అధ్యాయం 18, 19 వచనాలు. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారుల్లో ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అసలు మొట్టమొదట ఎక్కడో గొర్రెలు కాచుకునే వ్యక్తి రాజు కోటలోకి ఎలా వెళ్తాడు? తన పనిలో నైపుణ్యం ఉంది. తన పనిలో నైపుణ్యం ఉన్నవారు రాజులు ఎదుట నిలుస్తారు, గొప్ప వారి యొద్ద ఉంటారు. అది బైబిల్లో ఉంది. తర్వాత గొల్యాతుని ఎలా జయించాడు? ఆటోమేటిక్గా ఏం జయించలేదు. దావీదు గురించి ఏముందంటే, అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు, మరియు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని చెప్పి దావీదు గురించి ఎవరో చెప్తారు. ఆయన
యుద్ధశాలంట, సూర్యుడంట నేర్చుకున్నాడు. ఆయన యుద్ధం నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్నాడని ఎలా తెలుస్తుంది? ఒంటరిగా ఉన్నప్పుడు అడవిలో సింహాన్ని ఎలుగుబంటిని చంపేశాడు. దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. తర్వాత గొల్యాతును జయించినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అందరికీ దావీదు రాజు అవుతాడని. దావీదు గొల్యాతును జయించకపోతే ఆయన రాజు అవ్వలేడు. అభిషేకం ఉంది కానీ అది ఉపయోగంలోకి ఉండదు. నీకు అభిషేకం ఉంది, నువ్వు దేవుని యొద్ద నేర్చుకోవాలి. ఈ లోకంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బంధకాలు, ప్రజలు ఊబిలో జీవిస్తున్నారు, బంధకాల్లో జీవిస్తున్నారు, నరకానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. అన్ని బంధకాలు, అన్ని సమస్యలు. నువ్వు దేవుణ్ణి తెలుసుకుని నువ్వేమంటున్నా? దేవా రావా అని అనుకొని పోవా, నేను పరలోకం వెళ్ళిపోతాను, ఈ సమస్యలు తట్టుకోలేను, అంత్యక్రీస్తు వచ్చేస్తున్నాడు, మొత్తం పాడైపోద్ది. నువ్వెందుకున్నా? పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి నువ్వు ఉన్నావు. నువ్వు నేర్చుకోవాలి. దేవుడు నీకు నేర్పిస్తాడు. ఈ లోకంలో ఉన్న సమస్యలకి పరిష్కారం నీ దగ్గర ఉంది. దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకోవాలి. నువ్వు ఏం చేసినా, పరిచర్య చేసినా, బిజినెస్ చేసినా, నువ్వు సైంటిస్ట్ అయినా, నువ్వు ఇంకే ఫీల్డ్లో ఉన్నా, నువ్వు నేర్చుకోవాలి. దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకోవాలి. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుని యొద్ద గుప్తమై ఉన్నవి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుడు నీకు నేర్పిస్తాడు. అన్ని సమస్యలకి పరిష్కారం నీ దగ్గర ఉంది. భూమి మీద సమస్యలు ఉన్నాయి, ఎందుకు నేను చెప్పనా? ఆ సమస్యలకి పరిష్కారం నీ దగ్గర ఉంది. నువ్వు దేవుని మాట వింటే ఆ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. నువ్వు దేవుని మాట వింటే ఆ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. నువ్వు నేర్చుకోవాలి, దేవుని యొద్ద నేర్చుకోవాలి. మీకు స్పష్టంగా చెప్తాను చూడండి. పరిచర్య చేసే వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది, అందరికీ పనికొస్తుంది. 2014 సంవత్సరము నాకు ఎందుకో ఒక ఆశ, టీవీ పరిచర్య చేయాలని స్టార్ట్ చేశాను. బొక్క బోర్లగా పడ్డాను. దేవుడు చెప్పాడు, నువ్వు అన్ఫిట్ అన్నాడు. 2009 నుంచి నేను సేవకున్నా అనమాట. అప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. నేను కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను. నేను చాలా బాగా వాక్యం చెప్తాను, చాలా బాగా టీచ్ చేస్తాను. కాలేజీలో లెక్చరర్. నేను 5 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. బాగా బైబిల్ చదివాను, నేర్చుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నేను టీవీ పరిచయం చేస్తే దేవుడు అన్ఫిట్ అన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? 2014 నుంచి 2024 అయిపోయింది, 25లోకి వచ్చాం మనం. ఒక 10 సంవత్సరాలు నేనేం చేశానో తెలుసా? బైబిల్ లోతుగా ధ్యానించటం, గంటల తరబడి ప్రార్థన చేయటం, బైబిల్కి సంబంధించి 100 కొలది బుక్స్ చదివేశాను, అనేక విషయాలు నేర్చుకున్నాను. 10 సంవత్సరాల పాటు నేను చేసింది అదే. చాలా లోతుగా నేర్చుకున్నాను. దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకున్నాను. దేవుని పనికి ఆర్థికంగా సపోర్ట్ చేశాను. ఇలా 10 సంవత్సరాల పాటు చాలా లోతుగా ధ్యానిస్తూ, పరిచర్య చేస్తూ, నేర్చుకుంటూ, దేవుడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ, 100 కొలది దేవునికి సంబంధించిన బుక్స్ చదివేసి, బైబిల్ నేను ప్రతి సంవత్సరం మొత్తం చదివేస్తూ ఉంటాను. బైబిల్ లోతుగా ధ్యానం చేస్తూ అంత చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? దర్శనంలో కనబడి, ఇంత పెద్ద పరిచయం నీకు ఇస్తున్నాను, నీ ద్వారా లక్షల మంది జీవితాలు మారిపోతాయి, వాళ్ళు బంధకాల నుంచి బయటకు వస్తారు, నువ్వు ఇది చేయాలని చెప్పి దేవుడు దర్శనం ద్వారా నాకు చూపించాడు. ఎందుకంటారు? నేను నేర్చుకున్నాను, నాకు అభిషేకం ఉంది. నేను పుట్టక ముందే మా తల్లిదండ్రులు నన్ను దేవుని పరిచర్యకి ఇచ్చేశారు. నాకు అభిషేకం ఉంది. అభిషేకం ఉన్నా నేను దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకోకపోతే నేను ఎందుకు పనికిరాను? దేవుడు నీకు ఒక అభిషేకం ఇచ్చాడు. నువ్వు బిజినెస్ చేసి సక్సెస్ అవ్వాలి, నువ్వు దేవుని పనికి సహకరించాలి, అనేక మందిని బంధకాల నుంచి బయటకు తీసుకురావాలి, అలా ఇన్ఫ్లుయెన్స్ చేసే అభిషేకం నీకు ఉంది. నువ్వు నేర్చుకోవే, నువ్వు దేవుని దగ్గర నేర్చుకోవే. నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేయడానికి ఇష్టపడవు కదా, అది మొత్తం వ్యర్థమైపోతుంది. దేవుడు నీ పట్ల పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నారు. మీరు ఏం చేస్తున్నా మీరు దేవుని మాట విని దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకుంటే దేవుడు దగ్గరుండి మిమ్మల్ని సక్సెస్ చేస్తాడు. దావీదు అంత గొప్ప రాజు అయ్యాడు. ఎలా అయ్యాడు? ఆయన నేర్చుకున్నాడు దేవుని యొద్ద దగ్గర. దేవుడు నేర్పించాడు. అభిషేకించిన తర్వాత ఆయన రాజు అవటానికి 12 సంవత్సరాలు పట్టింది. ఈ 12 సంవత్సరాలు నేర్పించాడు. ఆయన గొల్యాతును జయించిన తర్వాత కూడా దేవుడు నేర్పించారు ఆయనకి. చాలా ఇబ్బందుల్లో గుండా, చాలా సమస్యల్లో గుండా తీసుకెళ్తాడు. ఏం చెప్తారు? దేవుని నమ్మితే చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. ప్రతిదాన్ని నెగిటివ్గా చెప్తూ ఉంటారు. దేవుని నమ్మితే ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి కాదు. దావీదు రాజు అయ్యి దావీదు దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలంటే ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది. ఆ ట్రైనింగ్ దేవుడు దావీదుకి ఇచ్చాడు. అసలు విషయం అది. ప్రతిదానికి నెగిటివ్గా దేవుని నమ్మితే సమస్యలు వస్తాయి, దేవుని నమ్మితే ఇబ్బందులు వస్తాయి. ఏం మాట్లాడుతున్నాం మనం? నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దావీదు
తన తరంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన గొప్ప విజయాలు సాధించాలి. అవన్నీ సాధించాలంటే మామూలుగా అవుతుందా? దేవుడు అభిషేకించాడు, దేవుడు అభిషేకించిన తర్వాత హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చుని కాలక్షేపం చేస్తూ కబుర్లు చెప్తూ టీవీ చూస్తూ టీ తాగుతూ కూర్చుంటూ అంతా అవుతుంది? అవ్వదు. సమస్యలు ఇబ్బందులు అంటే సమస్యలు ఇబ్బందులు కాదు, ట్రైనింగ్ అనమాట. దేవునికి ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వు భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నువ్వు సమస్యల్ని జయించి బయటకు రావాలి. పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, గొల్లియాతు లాంటి సమస్యలు ఉన్నాయి, నీ దగ్గర పరిష్కారం ఉంది. దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తాడు. ఆ ట్రైనింగ్ ఏంటంటే నువ్వు సమస్యల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు నువ్వు అనుకుంటావు. నువ్వు సమస్యల్లో ఇబ్బందుల్లో కాదు. దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. నువ్వు నేర్చుకోవాలి, నువ్వు దేవునిలో ఎదగాలి, దేవుని కాడి ఎత్తుకుని ఆయన ఎదుట నేర్చుకోవాలి. నువ్వు ఏ పని చేసినా, ఏ ఫీల్డ్లో ఉన్నా అలా నేర్చుకుంటే నువ్వు ఆ సమస్యల్ని జయించుకుని బయటకు వస్తావు. అటువంటి సమస్యల్లో ఉన్న వాళ్ళందరినీ నువ్వు బయటకు తీసుకొస్తావు. అసలు సంగతి అది. నువ్వు ఆ సమస్యలో ఎందుకున్నావు, నువ్వు ఆ ఊబిలో ఎందుకున్నావు, నువ్వు ఆ ఇబ్బందిలో ఎందుకున్నావు, అమ్మో నా జీవితం మారదని ఎందుకు అనుకుంటున్నావు, ఆ సమస్యలు ఎందుకున్నావు అంటే దేవునికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. నువ్వు దేవుని వద్ద నేర్చుకుని, నువ్వు దేవుని మాట వింటూ, నువ్వు దేవుని పనికిస్తూ, నువ్వు ప్రార్థన చేస్తూ, దేవునిలో ఎదుగుతూ, దేవునిలో బలపడి ఆ సమస్యను, ఆ భయంకరమైన పరిస్థితిని జయించుకొని నువ్వు బయటికి రావాలి. నువ్వెందుకు బయటకు వస్తావో చెప్పనా? అలా సమస్యల్లో లెక్కలేనంతమంది ఉన్నారు, అదే సమస్యలో అదే ఊబిలో లెక్కలేనంతమంది ఉన్నారు. నువ్వు బయటకు వచ్చి వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలి. అందుకని నిన్ను ఆ సమస్యలో ఉంచాడు. దావీదు అటువంటి ట్రైనింగ్లో ఎందుకు వెళ్ళాడు తెలుసా? అందరినీ బయట తీసుకొచ్చేస్తాడు దావీదు. దావీదు తన తరములో దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుణ్ణి అంగీకరిస్తే సమస్యలు వస్తాయి. సమస్యలు కాదు, ట్రైనింగ్. దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, అది గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి, నేర్చుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా వర్క్ వచ్చు అనుకోండి, మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవా నాకు మంచి కాంట్రాక్ట్స్ ఇప్పించండి, నేను బాగా చేస్తాను. నీ వర్క్లో నీకు నైపుణ్యం ఉంటే, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, దేవుని పని సపోర్ట్ చేయడానికి ఇష్టపడితే, నీ వల్ల దేవుని పని జరుగుతుంది కాబట్టి నిన్ను ఉన్నత స్థానానికి దేవుడు తీసుకెళ్తాడు. నీకు ఆ వర్క్ రాదు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీకు ఏమాత్రం సహాయం చేయడు. ఎందుకో చెప్పనా? దేవుడు నీకు సహాయం చేస్తే నువ్వు వర్క్ మొత్తం చెడగొట్టేస్తావు. మొదట నువ్వు నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలి. నేను ప్రార్థన ఒక్కటే చేస్తాను, ఏమీ నేర్చుకోను, నువ్వెందుకు పనికిరావు. క్రియలు లేని విశ్వాసము మృతము, అట్టి విశ్వాసం అతన్ని రక్షించగలదా? రక్షించలేదు. నువ్వు ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలి. కంపల్సరీ రెండు చేయాలి. ఈ లోకంలో కలెక్టర్ అవ్వాలి, ఎంత నేర్చుకుంటారు, ఎంత చదువుతారు. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఎంత చదివి ఎంత నేర్చుకుంటారు. దేవుని పని నేనేం నేర్చుకోను, దానికి అదే రావాలి, దానికి అదే జరిగిపోవాలి. అభిషేకం, దేవుడు దావీదుని అభిషేకించాడు, ఆయన కోటలోకి వెళ్ళిపోయాడు. దేవుడు దావీదుని అభిషేకించాడు, ఆయన గొల్లియాతును జయించాడు. సంథింగ్ రాంగ్. మీరు బైబిల్ కరెక్ట్గా చదవండి. దావీదుకు దేవుడు చాలా కఠినమైన ట్రైనింగ్ ఇచ్చాడు, నేర్పించాడు. తన పనిలో ఆయనకి నైపుణ్యం ఉంది. తన పనిలో నైపుణ్యం ఉంది కాబట్టి రాజు గొర్రెలు కాచుకునే వ్యక్తిని కోటలోకి పిలుస్తాడు. ఆయన యుద్ధశూరుడు కాబట్టి గొల్లియాతును జయించాడు. యుద్ధం అంటే తెలియకపోతే గొల్లియాతును చూసి గుండాకి చచ్చిపోతారు అక్కడే. రియల్ అది. యుద్ధం అంటే ఒకడే ఉంటారు చివరికి. మనకులాగా ఆడుకోవటం కాదు. సింహం వచ్చింది, నువ్వు అడవిలో ఉన్నావు, సింహం నీ దగ్గర దాకా రావసరం, గుండాకి చచ్చిపోతావు. కానీ దావీదు అలా కాదు, యుద్ధశూరుడు. దేవుడు దావీదుకి యుద్ధం నేర్పించాడు. సింహం వస్తే గడ్డం పట్టుకుని చంపేస్తాడు, దాన్ని ఎలుగుబంటిని చంపేస్తాడు. అలా గొల్లియాతును జయిస్తాడు. ఇంకా దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్ పూర్తవ్వాలా? ట్రైనింగ్ పూర్తయ్యే వరకు సమస్యల్లో ఉన్నాడు అనుకుంటాం, సమస్యల్లో కాదు, ట్రైనింగ్లో ఉన్నారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దావీదు రెడీ, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి రెడీ. సమస్తము దేవుడు సమకూరుస్తాడు. దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, నువ్వు దేవుని మాట విను, నువ్వు ప్రార్థన చేయి, నేర్చుకో, ప్రార్థన చేయి, నేర్చుకో. దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకోవాలి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నువ్వు నేర్చుకోవాలి. నీ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నీకు కావాల్సినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. దావీదు గొల్లియాతును జయించాడు, నువ్వేం జయించాలి? ఈ లోకంలో ఉన్న సమస్యలు, గొల్లియాతు లాంటి సమస్యలు, భయంకరమైన సమస్యలు, ఏ సమస్యలైనా కావచ్చు. నీకున్న సమస్య ఎందుకో తెలుసా?
నువ్వు దేవుని యొద్ద నేర్చుకొని ప్రార్థన చేస్తూ దేవుని మాట వింటూ దేవుని పనికిస్తూ కొంచెంలో నమ్మకంగా ఉండి ఆ భయంకరమైన సమస్యను, ఆ గొల్యాతును జయించి బయటకు రావాలి. నువ్వు జయించి బయటకు వస్తే అటువంటి సమస్యలో లెక్కలేనంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు బయటకు తీసుకురావాలి. అది నీ ట్రైనింగ్. నేను సమస్యలో ఉన్నాను, నేను ఊబిలో ఉన్నాను, నువ్వు సమస్యలో ఊబిలో లేవు. దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. మీరు సత్యాన్ని తెలుసుకోండి, నేర్చుకోండి. దేవుని కాడి ఎత్తుకొని దేవుని యొద్ద మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేయాలి. మనం ఆత్మీయ పోరాటం, మనం మనుషుల మీద పోరాటం కాదు, సమస్యల మీద, బంధకాల మీద, అపవాది ఊబి మీద, నరకాన్ని నుంచి మనుషుల్ని రక్షించాలి. ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఆత్మీయ పోరాటంలో ఉన్న మనం దేవుని యొద్ద నేర్చుకోవాలి. దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకోవాలి. అది చాలా టైం తీసుకుంటుంది. నువ్వున్న సమస్య, ఎందుకు ఆ ఊబిలో ఉన్నావు, ఎందుకు ఆ సమస్యలో ఉన్నావు, ఇక అలాగే జీవిస్తూ నీరసంగా జీవిస్తూ ఇక ఇంతే జీవితం, ఎలా ఉంటే అలాగే ఉంటుంది, నేను ఇలా గడిపేస్తాను, దేవా రావా, దేవా నా సమస్యలని నేను ఎత్తి మీద వేసేస్తాను, ఎట్లాగట్లా పరలోకం తీసుకెళ్ళు. అందుకు ఆ దేవుడు నిన్ను ఉంచింది. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నేను జయించి, అంటే యేసు ప్రభు జయించి తండ్రి కుడిపాసమున కూర్చుని ఉన్నాడు. అలాగే జయించు వారిని నాతో కూడా కూర్చుండనిచ్చేదను. మనం జయించటానికి ఉన్నాం. దేవుని సహాయంతో మీరు పైనుంచి శక్తిని పొందుకుంటారు. దేవుని ఆత్మచేత నింపబడతారు. మీరున్న ఊబి నుంచి, మీరున్న సమస్య నుంచి, మీరున్న బంధకాలను జయించుకుని బయటకు వస్తారు. ఎందుకో చెప్పనా? మీరు దేవుని దగ్గర నేర్చుకుని, మీరు దేవునిలో ఎదుగుతూ, ప్రార్థనలో బలపడుతూ, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, మీరు దేవుని పనికి సహకరిస్తూ కొంచెంలో నమ్మకంగా ఉంటూ, మీరు అలా ఊబిని జయించుకుని బయటకు వచ్చి అనేక మందిని ఊబి నుంచి బయటకు తీసుకొస్తారు. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడు దేవుడు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. అది సంగతి. అంతేగాని మేము సమస్యల్లో ఉన్నాం, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, రకరకాల పరిస్థితుల్లో ఉన్నాం అన్నీ చెప్పమాకండి. ప్రతి ఒక్కరికి ఒక దర్శనం ఉంటుంది. ప్రతి ఒక్కరూ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళంతా వాళ్ళకున్న దర్శనం ఏంటో తెలుసుకుని వాళ్ళు ప్రార్థన చేస్తూ దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకుంటే, ఏ ఫీల్డ్లో ఉన్నా నువ్వు, ఈ భూమి అంతా పరలోకంలో ఉంటుంది. ఆ విషయం తెలుసా మీకు? భూమి మీద ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం ఎక్కడుంది? దేవుని ప్రజల వద్ద ఉంది. దేవుని ప్రజలు దేవుడు వాళ్ళకిచ్చిన దర్శనం ఏంటో తెలుసుకుని ప్రార్థన చేస్తూ దేవుని వద్ద నేర్చుకుంటూ ఆ ట్రైనింగ్లో ఉండి నమ్మకంతో దేవునిలో ఎదుగుతూ దేవుని పనికి ఇస్తూ అలా నేర్చుకుంటూ ఉంటే నువ్వు ఊబిలో నుంచి బయటకు రావటమే కాదు, అనేక మందిని ఊబిలో నుంచి బయటకు తీసుకొస్తావు. అసలు ఈ భూమి ఎట్లా ఉంటుందంటే పరలోకంలా మారుతుంది. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ప్రతి ఒక్కరి పట్ల మీరు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. చాలామంది మీ కాడి ఎత్తుకుని మీ వద్ద నేర్చుకోవట్లా. ఏ ఫీల్డ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, మీ కాడి ఎత్తుకుని మీ వద్ద నేర్చుకుంటే వాళ్ళున్న బంధకాలు ఊబిని జయించి బయటకు వస్తారు. అంతేకాకుండా అనేక మందిని బంధకాల నుంచి బయటకు తీసుకొస్తారు. మీ చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తారు. అటువంటి అభిషేకము, అటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.